హలో అండి, నేను మహాలక్ష్మి. పాల తాలికలు చేయమని అయితే నన్ను చాలా మంది అడుగుతూనే ఉన్నారండి. ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగుతున్నారు. వినాయక చవితికి తప్పకుండా వండి పెట్టేది ప్రసాదం ముఖ్యమైనది. మా అత్తింటి తరఫున అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అయితే పాల తాలికలండి. నేను కష్టంతో ఇష్టంగా నేర్చుకున్న వంట ఏదైనా ఉంది అంటే ఇదేనండి, పాల తాలికలు. మా అత్తగారు నాకు దగ్గరుండి నేర్పించారు ఈ వంటనైతే. చెప్పాను కదా, కష్టంతో ఇష్టంగా నేర్చుకున్నాను. నేను వండిందంటే చాలా మందికి ఇష్టం. వినాయక చవితి వచ్చిందంటే చాలండి, నన్ను కలుసుకున్న వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంటే నేను చేసిన పాల తాలికలు తిన్న వాళ్ళు గ్యారంటీగా నన్ను కలుసుకుంటారండి. నాకు ఫోన్ చేసి కూడా చెప్తారు, మిస్ అవుతున్నామని అంటారు. అంత బాగా చేస్తాను నేనైతే గనక. అది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి. ఇవాళ కుదిరింది. అడుగుతున్నారని పెట్టాల్సిందే. అందులోనే శ్రావణ మాసం వచ్చింది. ఇవాళ శ్రావణ 2వ శుక్రవారం కాబట్టి చేశాను. పాల తాలికలండి, చూసారా ఎలా ఉందో. ఇది కష్టమైన వంటేనండి. మంట మిడిల్లో పెట్టుకొని ఉడికించాలి. చాలా కష్టమే. ఇది వండటానికి అయితే కొంచెం టైం పడుతుంది. నేను చూపించిన విధంగా ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. బాగుందని మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారని నమ్మకం అయితే ఉంది. లేట్ చేయకుండా మా పాతకాలం పాల తాలికలు ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా పాల తాలికలు చేసుకోవటానికండి మనం రేషన్ బియ్యం తీసుకుంటే మనకు పాల తాలికలు బాగా వస్తాయి. పుట్ల బియ్యం కాకుండా రేషన్ బియ్యం తీసుకోండి, చక్కగా బాగా వస్తుంది తాలిక అనేది. ఇవి శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబోసుకోవాలి. బాగా ఆరిపోవాలి. శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరబోసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని అయితే అది. నేను కేజీ బియ్యం అయితే తీసుకున్నా. శుభ్రంగా కడిగేసేసుకొని ఎండలో ఆరబోసుకోవాలి. శుభ్రంగా కడుక్కోండి. పైకి అయితే వచ్చామండి. ఎండ బాగా ఉంది. ఇలా ఎండలో పోసుకొని ఆరబెట్టుకోండి. బియ్యం చక్కగా తల్లి లేకుండా ఆరిపోవాలి. బియ్యం కడిగి ఎండపోసాను కదండి, అవి చక్కగా ఎండిపోయినాయి. తేమ అంటూ లేకుండా ఉండాలి. అప్పుడు ఎండిపోయినాక బియ్య పిండిని మరబట్టించుకోవాలి. మరబట్టించిన బియ్య పిండి, బెల్లం, యాలకులు, నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి చిక్కటి పాలండి. లీటర్ తీసుకున్నాను. పాలు కూడా ఎక్కువే పడతాయి. కాచి పక్కన పెట్టేసుకోవాలి. కావలసిన పదార్థాలు చూపించాను కదా, ఇంకా పాల తాలికలు ఎలా చేయాలో చూపించేస్తాను. ఒక విషయం అండి, పాల తాలికలు అనగానే చాలా మంది పాలల్లో ఉడికించాలి అనుకుంటారు. కానీ పాలల్లో ఉడికించకూడదండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. పాలల్లో ఉడికించకూడదు. వేడి నీళ్ళు బాగా మరగాలి. అప్పుడు వేడి నీళ్ళల్లో ఉడికించాలి. ఇది పాతకాలం వంట చూపించేస్తున్నాను చూడండి. మందపాటి గిన్నె తీసుకోండి. అడుగున మందంగా ఉండాలి. ఎందుకంటే పాల తాలికలు ఉడకాలి కాబట్టి బియ్య పిండి అంతా పేరుకోకుండా చక్కగా మందమైన గిన్నె తీసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి.
ఈ మగ్గు నీళ్ళు పోసా నేను. దీంతో 2 మగ్గులు పోసుకున్నానండి నీళ్ళు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు బాగా మరగాలండి. పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెమే. బియ్య పిండిని చల్లనీళ్ళతో కలుపుకోకూడదండి. మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాం కాబట్టి వేడి నీళ్ళతోనే పిండిని కలుపుకోవాలి, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో. ఉప్పు వేసాముగా, ఇలా పిండిని అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు గోరువెచ్చని వేడి నీళ్ళు పోసుకోవాలి. చల్ల నీళ్ళు పోసి పిండిని కలుపుకోవద్దు, గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలపాలి. మీకు బెల్లం కొలత కావాలంటే మీరు బియ్య పిండిని కేజీ తీసుకుంటే కేజీ బియ్య పిండికి కేజీ బెల్లం కరెక్ట్గా పడుతుందండి. కరెక్ట్గా స్వీట్కి సరిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కలిపేస్తున్నాం కదా, ఈ విధంగా కలుపుకోండి. మరీ జోరు కాకుండా చూసుకోండి. చక్రాల పిండి కాకుండా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోండి. కొద్దిగా గట్టిగానే ఉండాలి. చూసారు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది ఏమి 10 నిమిషాలే కానీ 6 నిమిషాలే కానీ నాన్న అవసరం లేదు, డైరెక్ట్ చేసేసుకోవచ్చు. చూపిస్తా. పాల తాలికలు రాని వాళ్ళు చక్రాల పిండి ఉంటుంది కదండి, చక్రాలు వేసేది తీసుకొని దీంట్లో 3 స్టార్లు ఉండేది తీసుకోండి. రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా ఉండ తీసుకొని, ఉండ చూసారా ఎంత గట్టిగా ఉందో, ఇలా వేసేసుకోండి. నేనైతే ఇలా చేయనండి, నేను చేతి మీద చేస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు మీకు రాదు కాబట్టి నేను ఇలాగైతే చేస్తున్నా, చూపిస్తున్నా మీకు ఈజీగా ఉంటుందని. ఇలాగా నీళ్ళు బాగా మరగాలి. చూసారా నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇదైతే కొత్త కాలం పద్ధతి, ఇలా వేసుకోవటం. పాల తాలికలు వేసాం కదా, ఇప్పుడు చక్రాల పిండితో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వెంటనే ఇంకో వేయకూడదండి. అవి లేచి పైకి రావాలి. అవి పైకి వచ్చినాక రెండో వరుస వేసుకోవాలి. మంట హైలో పెట్టకూడదు, మిడిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పాతకాలం పద్ధతి అండి. చేతికి నెయ్యి రాసుకోవాలి. చెయ్యి అంటే చెయ్యి మొత్తం కాదు, ఇక్కడ రాసుకోవాలి. కరెక్ట్ గా ఈ పొజిషన్ లో రాసుకోండి నెయ్యి. ఇప్పుడు ఇంతే, చూసారుగా ఇంత వండ తీసుకోండి. ఈ వండని ఇక్కడ చేతి మీద పెట్టుకొని ఇలా రుద్దండి. ఇప్పుడు రుద్దాను కదా, దీన్ని కట్ చేసేసి మళ్ళీ ఇలా వేసుకొని మళ్ళీ రుద్దండి. ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోండి.
ఇదిగోండి, బారుగానే ఉండాలి, ఈ సైజే ఉండాలి. మేమైతే ఇలాగే చేస్తానండి, నాకు అలవాటే. ఇదే పాతకాలం పద్ధతి. ఎందుకంటే కొద్దిగా లావుగా వస్తుంది ఉడికేటప్పుడు, అది ఉడికిపోయినాక బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇలా వెంటనే చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఒక వాయి అయిన తర్వాత ఇంకో వాయి వేసేయచ్చు. ఇదైతే ఇరగదండి. మనం చక్రాలంతా వేస్తే గనక అది కొద్దిగా ఇరిగిపోయినట్టు వస్తుంది. ఇలా చేస్తే గనక ఇరిగిపోదు. ఇదే విధంగా అన్ని చేసేసుకోండి. మా ఫ్యామిలీలో అందరూ అడుగుతున్నారండి నన్ను ఎప్పటి నుంచో చేయమని. కాకపోతే ఇది కొంచెం కష్టమైనదే వంట మాత్రం. వంటల్లో కష్టమైనది ఏది అంటే పాల తాలికలేనండి. దేనికంటే ఇది కొంచెం నిదానంగా ఉడుకుతుంది. మనకి చక్కగా రావాలి, పాల తాలికలాగా చక్కగా రావాలంటే టైం పడుతుంది. తొందరపడి గబగబా చేసేది కాదు, స్లోగా ఉడుకుతుంది. ఒక వాయి ఉడికి పైకి లేసాక మళ్ళీ రెండో వాయి వేయాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇది మేము వినాయక చవితికి చేస్తామండి. వినాయక చవితికి తప్పకుండా ఇదే చేస్తాం. ఇప్పుడు మనం వేసిన తాలికలు పైకి వచ్చేసినాయి అంటే నీళ్ళలో తేలుతున్నాయి, చూసారా? ఇప్పుడు రెండో వరుస వేసుకోవాలి. ఇది ఇలా చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వరుసని వేసేసేయండి. ఎక్కువ చేసుకోవద్దు, కొంచెం కొంచెమే చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన వెంటనే పైకి రావండి, ఇవి ఉడికినాక పైకి తేలుతాయి. నేను పాతకాలం వంట అని చెప్పాను కదండి. పాతకాలం వంట అంటే ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారు. నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు దగ్గరుండి మరి ఈ వంట అయితే నువ్వు నేర్చుకోవాల్సిందే, ఏ వంట నేర్చుకోకపోయినా పాల తాలికలు మాత్రం నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్పారు. దగ్గరుండి నేర్పించారు. 2-3 సార్లు రాలేదు, తర్వాత మాత్రం చక్కగా కుదిరింది. పాల తాలికలు కూడా అందరికీ కుదరవండి చేయటం. అందుకే మా అత్తయ్య గారి లాగా నేను చేతి మీద చేసి అలా వేస్తున్నాను. ఇలా చేస్తేనే మా ఆయన గారికి ఇష్టం. ఎందుకంటే తాలిక చక్కగా ఉడుకుతుంది, చక్కగా తినడానికి బాగుంటుంది. మనం చక్రాల గిద్దలో వేసుకొని ఇలా తిప్పితే అది చిదురుగా అయిపోతుంది. అందుకని ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇంకా మిగతా అన్ని చేసేసుకోవటమే. పిండి అంతా అయిపోయింది, మొత్తం చేసాను. ఇప్పుడు కొంచెం పిండి దీన్ని ఇలాగా ఉండలుగా చేస్తాను, చిన్న ఉండలు. ఇలా ఉండలు చేసుకొని మధ్యలో వేసుకుంటే బాగుంటాయి. మధ్యలో అన్నం తగ్గుతుంటే బాగుంటాయి. ఈ బియ్య పిండితోనే ఇంట్లోనే చిన్నగా చేసి ఉండ్రాలుగా వండుతారు. అది ఉండ్రాల పాయసం. ఇప్పుడు చివరియండి ఇవి కూడా వేసేసుకోవాలి. 2 మగ్గుల్లో నీళ్ళు పోసాను కదా, అవి మొత్తం ఉడికి పైకి తేలి ఇలా రావాలి. గంటి పెట్టకూడదండి, గంటి పెడితే ఇరిగిపోతుంది. గంటి పెట్టి అయితే తిప్పుకోకూడదు. అవే ఉడికి పైకి తేలుతాయి. పాల తాలికలలో చాలా మంది చిక్కగా రావడానికి బియ్యం పిండి
మామూలుగా గిన్నెలో పోసి పోయాలా లేదా సగ్గుబియ్యం వేయాలా అంటారు, అవసరం లేదు. ఓన్లీ వీటితోనే పాల తాలికలంతా చిక్కగా వస్తుంది. ఆరిపోయినాక మనం ఎలాంటి బియ్యం పిండి విడిగా కలిపి ఇందులో వేసుకున్న అవసరం లేదు. ఇప్పుడు పాలు పోసుకోవాలండి. ముందుగా లీటర్ పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలని ఇప్పుడు పోసుకోవాలి. మొత్తం పాల తాలికలు ఉడికిపోయినాక పోసుకోవాలి. ఇప్పుడు లైట్ గా గంట పెట్టి నిదానంగా తిప్పండి, స్పీడ్ గా తిప్పొద్దు. చూసారా పాల తాలికలు ఏ విధంగా ఉడికి పైకి వచ్చినాయో? వేడి నీళ్ళల్లోనే పాల తాలికలు ఉడికించాలి. తర్వాత ఎంత ఉడికిపోయినాక పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇవి పాలల్లో మరగాలండి. ఇప్పుడు ఇవి పాలల్లో మరగాలి కాబట్టి మంట హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని ముందుగా దంచేసి పెట్టుకున్నా. ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసాక కొంచెం నిదానంగా తిప్పుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి. బెల్లం కరిగిపోయినాక నెయ్యి వేసుకోవాలి. మంట మిడిల్లోనే పెట్టండి. నెయ్యి చెప్పాను కదా, కప్పు నెయ్యి అయితే పడుతుంది, ఎక్కువగానే పడుతుంది నెయ్యి. నేను ఈ పాల తాలికల్ని వినాయక చవితికి చేస్తానండి. విడి రోజుల్లో అస్సలు చేయను, పండగకే చేస్తాను. ఇంకా ఎవరైనా కడుపుతోటి ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారు కదా పాల తాలికలు చేయమని, అడిగితే వాళ్ళకి చేసి ఇస్తాను. అంతే తప్ప విడి రోజుల్లో అయితే అసలు చేయనండి. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అడుగుతున్నారు చేసి పెట్టు, వినాయక చవితి వస్తుంది కదా మేము చేసుకుంటాము అని. అందుకని చేసి చూపిస్తున్నాను. కొంతమంది పాల తాలికలు అంటే పాలల్లో ఉడికించటం అనుకుంటారు. కాదు, ఇదే ఈ విధంగా చేసుకోవాలి పాల తాలికల్ని. ఇప్పుడు చివరిగా యాలకులు దంచి వేసేసుకోవాలి. ఇంతేనండి, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికలు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోవాలి, స్టవ్ కట్టేసుకోవాలి. ఎందుకంటే
ఆరిపోయినాక చిక్కగా వచ్చేస్తుంది. స్టవ్ అయితే ఆపేసి ఇంతేనండి. మీరు అడిగిన పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. పాల తాలికలు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వంటకాలు మీకేమన్నా కావాలి అనుకుంటే, నేను చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాను అనుకుంటా తప్పకుండా చేసి పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి.